గ్రూప్ 2, 3పై ఏం చేద్దామండి? టీజీపీఎస్సీ సమాలోచనలు. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ ఆలస్యంతో గ్రూప్ 2, 3పై పీటముడి. అప్పీల్కు పోయాక రివ్యూ చెయ్యాలని భావిస్తున్న కమిషన్. గ్రూప్ 1 సర్వీస్కు ఎంపికైన వాళ్లలో గ్రూప్ 2, 3కి ఎంపికైన వాళ్లు ఎందరున్నారనే వివరాలు సేకరణ. వీటి ఆధారంగానే రిక్రూట్మెంట్, జాబ్ క్యాలెండర్పై నిర్ణయం. గ్రూప్ 1పై హైకోర్టు తీర్పు నేపథ్యంలో గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీపై ఎలా ముందుకెళ్లాలనే అంశంపై టీజీపీఎస్సీ సమాలోచనలు చేస్తున్నది. గ్రూప్ 1 రిక్రూట్మెంట్ పూర్తయ్యాకే గ్రూప్ 2, 3 పోస్టులు భర్తీ చేయాలని టీజీపీఎస్సీ అనుకుంది. గ్రూప్ 1కు ఎంపికైన వారిలో చాలామంది గ్రూప్ 2, 3కి కూడా సెలెక్ట్ అవుతారని, అందువల్ల వరుసగా గ్రూప్ 1, 2, 3 పోస్టులు భర్తీ చేస్తే బ్యాక్లాగ్ సమస్య ఉండదని భావించింది. కానీ ఇప్పుడు గ్రూప్ 1 వాయిదా పడడంతో గ్రూప్ 2, 3పై ఎలా ముందుకెళ్లాలనే దానిపై కమిషన్ ఆలోచిస్తున్నది. ప్రస్తుతం గ్రూప్ 1 మెయిన్స్ ఆన్సర్ షీట్లను రీవాల్యుయేషన్ చేయాలన్న హైకోర్టు సింగిల్ జడ్జి తీర్పుపై డివిజన్ బెంచ్లో అప్పీల్కు వెళ్లాలని ఇప్పటికే డిసైడ్ అయింది. ఈ ప్రక్రియ పూర్తిగాగానే గ్రూప్ 2, 3 రిక్రూట్మెంట్పై టీజీపీఎస్సీ రివ్యూ చేయాలి.